దుల్హాన్ ఇచ్చాం. రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముస్లిం సోదరులకు విదేశ విద్య ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రేపు రాబోయే రోజుల్లో మక్కాకు పోవడానికి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. సిఏఏ ఎన్ఆర్సి బిల్లు వస్తే ఢిల్లీలో సపోర్ట్ చేసి గల్లీలో నాటకాలాడే వ్యక్తి, నాటకాలాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అబ్దుల్ సలాం నంద్యాల ఒక దొంగగా చిత్రీకరించి వేధించి వెనకానబడి కడాన ఆయన భార్య 2 పిల్లలు రైలు కింద పడి బలవంతపు మరణం చేసుకున్నారే. ముఖ్యమంత్రి వచ్చి కలిసావా? పరామర్శించావా? నీకు సిగ్గనిపించలేదా నీ ప్రభుత్వంలో? ఈ నందికొట్కూరులో మొన్నే ఒక ఆడబిడ్డ నమాజ్ చేసుకొని ఇంటికి పోతా ఉంటే దొంగ కింద చిత్రీకరించారా లేదా అని అడుగుతున్నా. శ్రీనివాసులుడు అనే ఒక వ్యక్తి ఆడబిడ్డ బురకా తొలగించి చూసి అవమానిస్తావా? అవమానించని అడిగితే కొట్టి దౌర్జన్యం చేస్తావా అని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, నేనైతే మక్కిలి రెగ్గొట్టు లోపల పెట్టేవాడిని. ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమించడం కరెక్ట్ కాదు. నేను అడుగుతున్నా, ఇక్కడే ముస్లిం సోదరులకి మీకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా. నా హయాంలో ఎప్పుడన్నా మీకు ఆ సమస్య వచ్చిందా అని అడుగుతున్నా. అది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనమందరం బానిసలు అనుకుంటున్నారు. బానిసలం కాదు, గౌరవంగా బతికే ప్రజానీకమని ఆత్మ గౌరవాన్ని చెప్పవలసిన అవసరం ముస్లిం సోదరులకు ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ముస్లిం సోదరులకు కూడా నేను ఒక మేనిఫెస్టో తీసుకొస్తా, మీ అందరికీ న్యాయం చేపిస్తా. నేనే ఆ రోజు ఇమాములకి మౌజుములకి ఆందోళన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న 6 నెలలు ఇవ్వకపోతే నేను మీటింగ్లో తిడితే మొన్నే రిలీజ్ చేసిన వ్యక్తి ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 1500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీలో డబ్బులు ఇవ్వకుండా పేదవాడు ఆరోగ్యం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి చెప్పుకుంటూ పోతే రాత్రంతా కూడా చాలదు. ఏది ఏమైనా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు నేనేదో వాళ్ళని తిట్టడానికి రాలేదు. నేను వచ్చింది ఒకే దానికి వచ్చాను, మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. ప్రజాగళం కింద వచ్చాను, వాస్తవాలు చెప్పడానికి వచ్చాను. మళ్ళీ జరగరాని తప్పు జరిగితే మీ జీవితాలు చాలా ఆగమైపోతాయి, ఇబ్బంది పడతారు. అది ముందు చెప్పడం నా బాధ్యత. అందుకే మీ పిల్లల కోసం, మీకోసం, మన భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రం కోసం చెప్పడానికి వచ్చాను. నేను ఒకే ఒక విషయం చెప్తున్నా, నాకేం ముఖ్యమంత్రి పదవి కావాలని అడుగుతున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల ముఖ్యమంత్రిని, నవ్య ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల ముఖ్యమంత్రిని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ పట్టణంలో పెట్టిన వ్యక్తిని, ఐటీ అభివృద్ధి చేసి తెలుగు వారిని ప్రపంచం మొత్తం పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నా బాధ 50% జనాభా ఆంధ్రప్రదేశ్లో ఉంటే కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా నాశనం అయిపోయాం. బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నారు. అందుకే నేను ఒక బాధ్యత తీసుకున్నా. ఆ బాధ్యత ఈ రాష్ట్రాన్ని కాపాడి ప్రతి ఒక్క ఇంటికి ఒక పెద్ద కొడుకు మారిగా, ఒక కుటుంబ సభ్యుడిగా మీ పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకొని మీ అందరినీ న్యాయం చేయాలని ఏకైక కోరిక. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే 40 ఏళ్ల అనుభవంతో తీసుకొని మళ్ళీ 14 సంవత్సరాలు ఎంతైతే పనిచేశానో 5 ఏళ్లలో చేసి
మీ రుణం తీర్చుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకనే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వచ్చాను. సూపర్ 6, మన సూపర్ 6 బంపర్ సక్సెస్, సూపర్ హిట్ కూడా. జగన్మోహన్ రెడ్డి నిన్న రిలీజ్ చేసిన ఎలక్షన్ మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్. చూసారా? ఏమైనా ఉందా దాంట్లో? ఏమైనా వస్తుందా మీకు? నేను ఇచ్చింది ఏముందో చూడండి. మళ్ళీ అంటున్నాడు నాకు విశ్వసనీయత లేదంట, నేను ఇవ్వలేనంట. సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తిని నేను ఇవ్వలేకపోతే నువ్వు ఇచ్చింది మొదట్లో బటన్ నొక్కింది, నేను చేసిన అభివృద్ధితో బటన్ నొక్కావు తప్ప నేను అభివృద్ధి చేయకుంటే నీ బటన్ ఆ రోజు ఆగిపోయేది. 5 ఏళ్లు జరిగింది, ఇప్పుడు ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఎప్పుడు కూడా ట్యాంకులో నీళ్లుంటే కొళాయిలు